గుర్తుపెట్టుకో బాస్. ఈ రోజుల్లో ఆదివారాలు వేసవిలో ఒంటిపూట బడుల్లా చిటికలో గడిచిపోతున్నాయి గానీ, 90స్‌లో సండేస్ అంటే మాత్రం సమ్మర్ హాలిడేస్‌లా లెంగ్తీగా అనిపిచ్చేవి. తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు కల్లాపి చల్లుతుంటే చెంబట్టుకుని లండన్‌కి వెళ్లడం, తిరిగి వస్తూ 2 అడుగుల వేపపుల్ల 2 ఇంచులయ్యేంత వరకు నమిలేసి, తోమేసి, నాలిక బద్దలా రాకేసి, నిమ్మ బద్దేసుకుని సద్దన్నం తినేసి, డైనోరా బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందు కూర్చుంటే హిందీ పాటల రంగోలీతో డే స్టార్ట్ అయ్యేది. కమ్మర్ కట్ నోట్లో వేసుకుని రామాయణాన్ని, రేగివడ చీక్కుంటూ మహాభారతాన్ని, పవర్ కట్స్ మధ్యలో రవీంద్రనాథ్ ఠాగూర్ 'వేర్ ద మైండ్స్ ఆర్ వితౌట్ ఫియర్' పోయం బట్టీ పట్టుకుంటూ చూసేవాళ్ళం. ఆపై పిల్లబచ్చాసంతా అసెంబులయ్యి, గచ్చకాయలు గచ్చకేసి రాకేసి, ఒకళ్ళకొకళ్ళం చురుక్కుమనిపించుకోవడం, హాజ్మోలాలు చప్పరించుకుంటూ, నాన్న జేబు నుంచి కొట్టేసిన స్వీట్ క్రేన్ పలుకులు పంచుకుంటూ, వామనగుంటలు, పులిమేకలు, తొక్కుడు బిళ్ళ, ఉప్పు బస్తా ఆటలు అలిసిపోయేంతవరకు ఆడేసి, ఆకలేశాక ఇంటికి వెళ్లి అమ్మ వేసిన కోడికూరలో ముక్కల మీద అన్నం కప్పేసి, "మా నాకు ముక్కలు పడలేదు" అని నాటకాలాడి మళ్లీ ఆటల్లో పడిపోయేవాళ్ళం. చివరికి గల్లీ జనాలంతా టీవీ ముందు గుమ్మికూడితే తెలుగు సినిమా నోర్లెళ్లబెట్టి కన్నార్పకుండా చూసి, ఏడు చేపల కథ వింటూ నిద్రమత్తులో కళ్ళు మూతల పడ్డా, ఆ రోజులు మాత్రం మనసులో మెలకువగానే మిగిలిపోయాయి బాస్.